ఓకే సో ఈ రోజు పంచబడా కాలేజ్ టాపిక్ ఇస్ ఎలాంటి సందర్భాల్లో పక్కనోడు మనకి హెల్ప్ చేస్తే బాగుండు అని అనిపిస్తుంది. ముక్కలు పక్క ఒరే అంత కాదురా మా పటాస్ 1000 ఎపిసోడ్లు దాటినాయి నీకు ఎట్లా అనిపిస్తుంది దిల్ కోల్కే చెప్పు ఆ రాజుగాడ్ లా ఈ 1000 ఎపిసోడ్ 5000 ఎపిసోడ్ గా కావాలని కోరుకుంటున్నాను. ఇంకే వాట్ ఎన్ ఎమోషనల్ స్పీచ్ యార్. అన్న 1000 స్పెషల్ గా నీతో ఏం చేస్తా ఆగా ఎమోషనల్ అవుతుంది ఆగు ఆగర్రా ఎమోషనల్ కళ్ళల్లేమో పోయిందిరా. ఓ షిట్ సైలెంట్ ఏమరా పొగరెక్కిందా? దా 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 నీకు మాట చెప్పాలి ఇట్రా. నీకు ఎన్నో రోజుల నుంచి ఇట్లా ఒక మాట చెప్దాం అనుకుంటాను రా. 1000 ఎపిసోడ్స్ అయిపోయినాయి. సద్దాం గడ్ నా ఫేవరెట్ అని దబ్బా కొడుతున్నా కానీ నీకు ఒక విషయం చెప్పాలి. వీళ్ళందరి సమక్షంలో నీకు ఒక విషయం చెప్పాలి. పక్కవాడు మన ముక్క నవలి ఇస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఈ ముక్క తీసిస్తావు. నో 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 చికెన్ ముక్క మటన్ ముక్క తినడానికి కూడా బద్ధకం. అది కొరికి ఇట్లా ఫూ అనిస్తే ఆయన తింటాడంట. అదే నువ్వు తింటే పక్కడు పోతా కూడా ఆనందం నీకు. హాయ్ అక్క, హాయ్ అన్న, ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ రవి అన్న. ఓ థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ సో మచ్. కొంచెం ఎమోషనల్ అవ్వు ఇప్పుడు. ఓకే 1000 ఎపిసోడ్స్ నుంచి నువ్వు రవిని చూస్తున్నావు కదా, సో రవి గురించి నీ అభిప్రాయం చెప్పు ఎమోషనల్ గా. రవి అన్న చాలా సెన్సిటివ్, మిమ్మల్ని అంతా అన్ని ఎపిసోడ్స్ నుంచి భరిస్తున్నారు. మ్యూజిక్ మ్యూజిక్ నిజం నాన్నది. కంటిన్యూ కంటిన్యూ. రవి అన్న అంటే నాకు చాలా ఇష్టం. మ్యూజిక్ లవ్ యూ రవి అన్న. ఈ ఎమోషనల్ మూమెంట్ లో రాజుదా వద్దాక మళ్ళా మ్యూజిక్ మ్యూజిక్. ఏమున్నదక్కో ఓకే ఆన్సర్ చెప్పినాను. మన ఫ్రెండ్ షాపింగ్ తో పాటు తన క్రెడిట్ కార్డ్ ని కూడా హెల్ప్ చేస్తే బాగుంటది. నా దగ్గర లేదు క్రెడిట్ కార్డు. వద్దన్న, నువ్వు ఒక సెల్ఫీ ఇస్తే చాలు. నెక్స్ట్. హాయ్ రాయబయ్య, నేను శ్రీకాంత్. యాదమరాజన ఇద్దరు గర్ల్ ఫ్రెండ్స్ నాకు ఇస్తాం మా సెల్ఫ్ వేసినట్టు ఉంటుంది అన్న. రే ఇదేరా ఛాన్స్, నీ ఇద్దరు గర్ల్ ఫ్రెండ్స్ ఇచ్చేసినావు అనుకో శని మొత్తం పోతుంది. తీసుకో, ముగ్గురిని తీసుకో. అంటే ముగ్గురు గర్ల్స్ ఉన్నారు కదా. ఓకే నెక్స్ట్. హాయ్ రవాణా. హాయ్ నాన్న, వాట్స్ యువర్ నేమ్? శ్రీధర్. శ్రీధర్, నిన్ను చూస్తే వెరీ సైలెంట్ అండ్ కామ్ బాయ్ లాగా అనిపిస్తున్నావు కాబట్టి పటాస్ 1000 ఎపిసోడ్స్ గురించి ఎమోషనల్ గా నీ ఉద్దేశం. ఇంపార్టెంట్ లేదంటే మూతి మీద చెప్పి, లేదన్నా కూర్చుంటా అని చెప్పు. లే బ్రో, నైట్ మీ షో చూడకపోతే నిద్ర బి పట్టదు. మ్యూజిక్. అరే నైట్ మా షో చూస్తే నిద్ర పట్టదంటే అట్లాంటి వీడియోలు అనుకున్నారా? దుప్పటిగా ఎమోషనల్ గా చెప్తున్నప్పుడు ఎందుకు? సారీ బేబీ. చెప్పు చెప్పు. డే మొత్తం మూడ్ ఆఫ్ ఉన్నా ఈ షో చూసి మూడ్ ఆన్ అయిపో. ఇంట్లో మీ అమ్మ నాన్న ఏమంటారు ప్రోగ్రామ్ చూసి? అమ్మ మమ్మీ డాడీ ఏమంటారు ప్రోగ్రామ్ చూసి? అంత ఎమోషనల్ అవ్వకు బుజ్జి. ఐ కాంట్ కంట్రోల్. ముక్కలకి గారుతుంది. రాజు పటాస్ లో కామెడీ
కామెడీ ఎంత బాగా చేస్తాడు యాదమరాజు అని చెప్పి. అంటే యాదమరాజు కామెడీ ఎప్పుడు చేసిండని నవ్విండు. చెప్పరా ఏదో ఒకటే. కామెడీ అంటే యాదమరాజు అంటే కామెడీ. ఆన్సర్ చెప్పు. ఇంట్లో ఏం పని చేయనప్పుడు నా పెళ్ళాన్ని నన్ను కొడుతుంటే మా ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చి ఆ దెబ్బలు పంచుకుంటే నాకు హెల్ప్ చేసినట్లు అనిపిస్తుంది. నీ పిల్ల నిన్ను కొట్టగా నీ ఫ్రెండ్ కూడా కొట్టాలనా? అరే ఎమోషన్. పిల్లం నిన్ను కాకుండా నీ ఫ్రెండ్ కూడా కొట్టాలనా? నెక్స్ట్ హాయ్ అక్క. హాయ్. హాయ్ బావా. అక్క ఒక చిన్న రిక్వెస్ట్, ఒక హగ్ ఇవ్వవా అక్క? దా. ఇమోషనల్ చెప్పు చెల్లమ్మ, పటాస్ గురించి ఏమన్నా చెప్పు. నిజంగా తల్లి బిడ్డలు కలుసుకుంటే ఎంత ఆనందంగా ఉంది కదా. చెప్పు ఇంకేమన్నా. పటాస్ చూడండి, అసలు డైలీ అన్నమే తినను, ఆ తినుకుంటే చూస్తాను. టాబ్లెట్లు మర్చిపోయింది. హెల్త్ బాగాలేదు. 4 ఆమె అన్నమే తినదంట. బిర్యానీ తింటది. బోండాలు ఏం తినను అక్క అసలు, నిజంగా ప్రామిస్ నీ పైన. ఓకే అమ్మ, ఆన్సర్ చెప్పు. నేను లేచిపోయినప్పుడు నా ఫ్రెండ్ వచ్చి నాకు హెల్ప్ చేస్తే చాలా బాగుంటది అని అనిపిస్తుంది. నువ్వు నా చెల్లమ్మవేనే. నెక్స్ట్. దిస్ ఇస్ రావణ్. రావణ్ సినిమాలో ఒక పాట ఉంటుంది చూడు, మన భీమై చమ్మక్ చల్లో ఓ ఓ మన భీమై చమ్మక్ చల్లో. ఆ స్టెప్ ఏదాకా మళ్ళీ చెప్పు. రాజు చేసి చూపించు. షారుఖ్ ఖాన్ తెలుసా? యువానా చెమ్మక్షల్లో ఈవిడ చేస్తే ఎంత అందంగా ఉంది. నువ్వు 2 బొచ్చలు పట్టుకొని ఆడు పాడతాడు, ఒకసారి పాడు. యువానా చెమ్మక్షల్లో అన్న మా పెద్దమ్మ నీకు పెద్ద ఫ్యాన్ అని ఒకసారి. మా పెద్దమ్మ నీకు చెప్పు. మా పెద్దమ్మ నీకు పెద్ద ఫ్యాను. యో బాలమ్మ, దిస్ ఇస్ ఫర్ యువానా చెమ్మక్షల్లో. ఏం ఆగమవుతున్నావు? ఆన్సర్ చెప్పు. మర్చిపోయినాను. నీకు ఆన్సర్ రావాలంటే రాజు వన్స్ అగైన్. యువానా చెమ్మక్షల్లో. పక్కోని చిన్న పెన్సిల్ దొంగతనం చేసినప్పుడు మా ఫ్రెండ్ నాకు సాయం చేస్తే చాలా మంచిగా అనిపిస్తుంది. వాడి పెన్సిల్ నీకు ఇచ్చినప్పుడు దొంగతనం చేసిన